వెల్కమ్ టు తెలుగు కరెంట్ అఫైర్స్. ఈ రోజు మనం 17th అక్టోబర్ 2020 కి సంబంధించిన ఈనాడు ఎడిటోరియల్ అనాలిసిస్ చూస్తున్నాం. పేదరిక నిర్మూలనకు బహుముఖ వ్యూహం, అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం అక్టోబర్ 17 అనే టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో ఈ రోజు మీన్స్ అక్టోబర్ 17వ తారీఖుని అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవంగా జరుపుకుంటాం. అదేవిధంగా నిన్న మనం డిస్కస్ చేసినట్టుగా అక్టోబర్ 16వ తారీఖుని ప్రపంచ ఆహార దినోత్సవంగా జరుపుకుంటాం. సో ఈ రోజు మనం అక్టోబర్ 17ని అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవంగా జరుపుకుంటున్నాం కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేదరికం అంటే ఏంటి? సో పేదరికం అంటే కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని స్థితినే పేదరికం అంటాం. బేసిక్ డెఫినేషన్. సో కనీస అవసరాలు అని వేటిని అంటామంటే ఆహారము, గృహము, వస్త్రము. సో ఈ మూడింటిని కనీస అవసరాలు అంటాం. ఈ మూడింటిని కూడా తీర్చుకోలేని స్థితిలో ఉన్న వారినే పేదవారు అని చెప్తారు. అయితే ప్రపంచవ్యాప్తంగా మానవాళిని పేదరికం నుంచి బయటపడేయడానికి ప్రపంచ దేశాలన్నీ కూడా కృషి చేస్తున్నాయి ఈ రోజు. ఎందుకంటే మన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ఒక లక్ష్యం పేదరిక నిర్మూలన. సో ఈ క్రమంలో ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలని నెరవేర్చుకోవడానికి 2030 సంవత్సరం కల్లా ప్రపంచంలో పేదరికాన్ని నిర్మూలించాలి అని చెప్పేసి ప్రపంచ దేశాలన్నీ కూడా కృషి చేస్తున్న పరిస్థితి. అయితే కరోనా వైరస్ ఏదైతే వచ్చిందో ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క ప్రయత్నాలకు అడ్డుకట్ట వేసింది. ప్రపంచంలో పేదరికం ఏదైతే ఉందో నిర్మూలనకి ప్రపంచ దేశాలు చేసిన కృషిని ఒక 10 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లింది కరోనా వైరస్ అని చెప్పేసి నిపుణులు అంటున్నారు. అదేవిధంగా ఈ రోజు మనం అక్టోబర్ 17ని అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవంగా జరుపుకుంటున్నాం. మరి ఎందుకు జరుపుకుంటున్నాం ఈ అక్టోబర్ 17వ తారీఖుని అంటే ప్రధానంగా 1987లో మొదటిసారిగా ప్యారిస్ దేశంలో ఒక సమావేశం నిర్వహించారు పేదరికాన్ని ప్రపంచ దృష్టికి తీసుకురావడానికి. యాక్చువల్గా ఏంటంటే అంతకు ముందు వరకు పేదలు అంటే అసహించుకునే దేశాలు చాలా ఉండేవి. సో ఈ సమావేశం 1987లో ఈ సమావేశం ఎప్పుడైతే జరిగిందో ఆ సమావేశం తర్వాతనే పేదరికం అనే అంశం గురించి ప్రపంచంలో చాలా దేశాలకు అవగాహన రావడం జరిగింది అని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క ప్రపంచ దేశాల్లో మరింత అవగాహన పెంచాలి, పేదరికాన్ని తగ్గించాలి అనే విధానంతోనే 1992లో ఈ యొక్క అక్టోబర్ 17వ తారీఖుని అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవంగా ప్రకటించారు జాతీయ భద్రతా సమితి వాళ్ళు. సో ఈ క్రమంలోనే 1992 నుంచి అక్టోబర్ 17వ తారీఖుని మనం అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అయితే ఈ సంవత్సరం 2020 సంవత్సరానికి సంబంధించి అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవానికి ఇచ్చిన థీమ్ ఏంటి అంటే యాక్షన్ టుగెదర్ టు అచీవ్ సోషల్ అండ్ ఎన్విరాన్మెంటల్ జస్టిస్ ఫర్ ఆల్. యాక్షన్ టుగెదర్ టు అచీవ్ సోషల్ అండ్ ఎన్విరాన్మెంటల్ జస్టిస్ ఫర్ ఆల్ అనే థీమ్ తో నిర్వహించారు అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవాన్ని. అయితే ఈ యొక్క భారతదేశానికి సంబంధించి మనం మాట్లాడుకుంటే పేదరికానికి సంబంధించి భారతదేశం గురించి మాట్లాడుకుంటే భారతదేశంలో పేదరికానికి సంబంధించి వివిధ నివేదికలు వెలువడ్డాయి. కానీ ఒక్కో నివేదికల్లో ఒక్కో విధంగా పేదరికాన్ని డిఫైన్ చేయడం జరిగింది. సో కొన్ని రిపోర్ట్లని మనం చూద్దాం ఇప్పుడు. సో బ్రూకింగ్ రిపోర్ట్, సో ఈ అంతర్జాతీయ రిపోర్ట్ బ్రూకింగ్ రిపోర్ట్. ఈ బ్రూకింగ్ రిపోర్ట్ ప్రకారంగా భారతదేశంలో 7.3 కోట్ల మంది ప్రజలు బీపీఎల్ అంటే పేదరికంలో ఉన్నారు అని చెప్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క మొత్తం సంఖ్య ఏంటంటే మొత్తం జనాభాలో కేవలం 6.5% అని చెప్పేసి బ్రూకింగ్ రిపోర్ట్ చెప్తోంది. అదే విషయాన్ని యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అడ్మినిస్ట్రేటర్ వాళ్ళు చెప్తున్న అంశం ఏంటంటే భారతదేశంలో 2005-2006 సంవత్సరం నుంచి 2015-2016 సంవత్సరాన్ని కన్నా మనం లెక్కలోకి తీసుకుంటే పేదరికపు శాతం 2005-06లో 54.7% ఉంటే 2015-16 వచ్చేసరికి 27.5% తగ్గింది. పెద్ద మొత్తంలో పేదరికం శాతం తగ్గుదల నమోదు చేసింది అనే విషయాన్ని ఈ యొక్క నివేదిక చెప్తుంది. అదేవిధంగా మనం ఎకానమీలో పేదరికం అనే టాపిక్ లో చదువుకుంటాం సురేష్ టెండూల్కర్ కమిటీ, రంగరాజన్ కమిటీ అని చెప్పేసి. సో సురేష్ టెండూల్కర్ కమిటీ ఏం చెప్తుంది? మిక్స్డ్ రికార్డ్ పీరియడ్ అంటారు. రంగరాజన్ కమిటీ ఏమంటారు? మాడిఫైడ్ మిక్స్డ్ రికార్డ్ పీరియడ్ అంటారు. సో ఈ విధంగా వాళ్ళ యొక్క విధానాల ఆధారంగా పేదరికాన్ని గణించారు. సో ఈ క్రమంలోనే సురేష్ టెండూల్కర్ కమిటీ చెప్పిన అంశం ఏంటంటే 2009-2010లో భారతదేశంలో 35.4 కోట్ల మంది పేదలుంటే 2011-12లో 26.9 కోట్లకు తగ్గింది ఆ సంఖ్య అని చెప్పేసి సురేష్ టెండూల్కర్ కమిటీ చెప్తుంటే రంగరాజన్ కమిటీ ఏం చెప్తుందంటే 2009-2010లో 45.4 కోట్ల మంది పేదలుంటే 2011-12లో 36.3 కోట్ల మంది పేదలున్నారు అని చెప్తుంది. సో ఈ నివేదికల్లో
ఏ ఒక్క నివేదికని ఇంకో నివేదికతో కంపేర్ చేసినా కూడా ఒకదానికి పోలిక ఉండదు. ఎందుకంటే ఇక్కడ కేవలం 6.5% జనాభా లేదా 7.3 కోట్ల జనాభా పేదరికంలో ఉన్నారు అని చెప్పేసి బ్రూకింగ్ రిపోర్ట్ చెప్తుంటే మిగతా నివేదికల్ని చూస్తే ఆ యొక్క సంఖ్య కొంత పెద్దగా ఉన్నట్టు తెలుస్తుంది. సో ఏది ఏమైనప్పటికీ భారతదేశంలో 54% ఉన్న పేదరికం 27% తగ్గింది అనే విషయం గురించి మనం ఇక్కడ చూస్తున్నాం ఒక 10 సంవత్సరాల టైం పీరియడ్ కి. అంటే భారతదేశంలో పేదరికం శాతం అనేది పెద్ద మొత్తంలో తగ్గుతోంది అనే విషయం మాత్రం కన్ఫర్మ్. సో ఈ క్రమంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సరైన దిశగానే ప్రభావం చూపిస్తున్నాయి. ఇంకా పెద్ద మొత్తంలో చర్యలు చేపట్టినట్లయితే సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ఒకటైన పేదరిక నిర్మూలనకి సంబంధించి భారతదేశం 2030 కల్లా పేదరికాన్ని నిర్మూలించిన దేశాల్లో ఉంటుంది అని చెప్పేసి నిపుణులు అంటున్నారు. సో ఇంకా ఏం విషయాలు ఉన్నాయి ఎడిటోరియల్ లో ఉన్న విషయం గురించి మనం చూద్దాం ఇప్పుడు. సో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా భారతదేశంలో పేదరికానికి సంబంధించి వివిధ సూచీల గురించి మనం మాట్లాడుకున్నాం. అయితే అంతర్జాతీయంగా కూడా పేదరికం పెద్ద మొత్తంలో ఉంది అని చెప్పడానికి ఇక్కడ కొన్ని ఉదాహరణలు చూపిస్తున్నాం. అంతేకాకుండా పేదరికంతో పాటుగా భారతదేశంలో ఉన్న ఇంకొక ప్రధానమైన సమస్య ఏంటంటే ఆదాయ అసమానతలు. సో ఈ ఆదాయ అసమానతలు ఎంత పెద్ద మొత్తంలో ఉన్నాయి అంటే భారతదేశంలో ఉన్న మొత్తం సంపదలో టాప్ 1% అంటే 1% అత్యంత సంపన్నుల సంపద యొక్క లెక్కిస్తే భారతదేశంలో ఉన్న మొత్తం సంపదలో 73% సంపద కేవలం 1% మంది అత్యంత సంపన్నుల దగ్గర కేంద్రీకృతమై ఉంది అని చెప్పేసి నివేదికలు చెప్తున్నాయి. అంతేకాకుండా భారతదేశంలో గ్రామీణ ప్రాంతంలో పనిచేస్తున్న ఒక సాధారణ వ్యక్తి యొక్క సంపద భారతదేశంలో అత్యంత సంపన్నుని వ్యక్తి యొక్క సంపదను చేరుకోవాలి అంటే కనీసం 941 సంవత్సరాలు ఆ వ్యక్తి పని చేయాల్సి ఉంటుంది ప్రస్తుత పరిస్థితుల్లో అని చెప్పేసి అంటున్నారు. సో ఇంత పెద్ద మొత్తంలో ఆదాయ అసమానతలు దేశంలో ఉన్న క్రమంలో ఆ ఆదాయ అసమానతల్ని తగ్గించడానికి కూడా ప్రధానంగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి అంటున్నారు. అయితే మనం ఈరోజు భారతదేశంలో పేదరికం ఆదాయ అసమానతల గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఈ సమస్య ఉంది అని చెప్పేసి నిపుణులు అంటున్నారు. కరోనా వచ్చిన ప్రారంభంలో మనం అంతర్జాతీయంగా అమెరికాలోని ఫినిక్స్ నగరానికి సంబంధించి ఒక వార్తను పేపర్లో చూసాం. ఏంటి అంటే ఫినిక్స్ నగరంలో ఈ యొక్క ప్రభుత్వం అందించే ఆహార పొట్లాల కొరకు కొన్ని కిలోమీటర్ల మేర కార్లు బారులు తీరిన పరిస్థితి గురించి మనం చూసాం. సో అమెరికాలో కూడా పెద్ద మొత్తంలో పేదలు ఉన్నారు అని చెప్పేసి చెప్పడానికి అది ఒక నిదర్శనం. కానీ ఆ పేదరికాన్ని తగ్గించడానికి అమెరికా ప్రభుత్వం పెద్ద మొత్తంలో చర్యలు చేపడుతుంది. ఆ దిశగా ప్రపంచ దేశాలని కూడా దాని ఒక ఆదర్శంగా తీసుకోవాలి అనేసి అంటున్నారు. అయితే ఈ యొక్క ప్రపంచానికి సంబంధించి కొన్ని స్టాటిస్టిక్స్ ని మనం గమనిస్తే ప్రపంచంలోని పేదల్లో 2/3 వంతు పేదలు ఆఫ్రికా మరియు దక్షిణాసియా దేశాల్లో కేంద్రీకృతమై ఉన్నారు అని చెప్తున్నారు. ఈ యొక్క దక్షిణాసియా దేశాల్లో భారతదేశం కూడా ఒకటి. సో ప్రధానంగా ఏ ప్రాతిపదికన పేదరికాన్ని లెక్కించారు అంటే రోజుకి $3.2 ఆదాయం కంటే తక్కువగా వచ్చే వారిని పేదలుగా తీసుకుంటే ప్రపంచంలో దక్షిణాసియా దేశాల్లో 2018 సంవత్సరంలో 84.7 కోట్ల మంది పేదలు ఉంటే 2020 సంవత్సరానికి ఆ సంఖ్య అనేది 91.5 కోట్లకు చేరింది అని చెప్తున్నారు. సో ప్రపంచంలో ప్రతి సంవత్సరం పేదరికం శాతం తగ్గుతుంది అని చెప్పుకున్నాం ఇందాక, కానీ ఇక్కడ పెరగడానికి కారణం ఏంటంటే కరోనా వైరస్. సో కరోనా వైరస్ సృష్టించిన ప్రభావం కారణంగా కొన్ని లక్షల మంది భారతదేశంలో కూడా పేదరికంలోకి జారుకున్నారు అని చెప్పేసి నిపుణులు అంటున్నారు. ప్రధానమైన కారణం ఏంటంటే ఉపాధి కోల్పోయారు, ఆదాయాలు కోల్పోయారు, పేదరికపు రేఖ దిగువకు జారిపోయారు. ఆ క్రమంలోనే భారతదేశంలో కూడా పేదల సంఖ్య పెరిగింది. సో ఈ క్రమంలోనే కేవలం దక్షిణాసియా దేశంలో దాదాపు 8 నుంచి 9 కోట్ల మంది పేదల సంఖ్య పెరిగింది 2018 సంవత్సరానికి చూస్తే అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా భారతదేశంలో 46.5 కోట్ల మంది ఆదాయాలు కోవిడ్ కారణంగా తగ్గిపోయాయి అని చెప్తున్నారు. అంతేకాకుండా సెంటర్ ఫర్ మానిటరింగ్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ CMIE వాళ్ళ అంచనా ప్రకారంగా 2020 సంవత్సరంలో దేశంలో నిరుద్యోగిత 8.4% నుంచి 27% పెరిగింది. అంటే కోవిడ్ కి ముందు కోవిడ్ తర్వాత కనుక గమనిస్తే 8.4% ఉన్న నిరుద్యోగిత 27% పెరిగింది. ప్రధానంగా 12.2 కోట్ల మంది ఉపాధి కోల్పోయారు అని చెప్పేసి అంటున్నారు కోవిడ్ కారణంగా. సో ఈ క్రమంలోనే దేశంలో పేదరికం పెరిగింది, నిరుద్యోగిత కూడా పెరిగింది. సో ఇవన్నిటిపై చర్యలు చేపట్టాలి అనంటే ప్రభుత్వం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. సో ఈ క్రమంలోనే ప్రభుత్వం చేసిన ఒక ప్రధానమైన అంశం ఏంటంటే ఆత్మ నిర్భర భారత్ అభియాన్. సో ఈ ఆత్మ నిర్భర భారత్ అభియాన్ కింద ప్రభుత్వం 20 లక్షల కోట్ల ప్యాకేజ్ ప్రకటించింది. కానీ ఈ 20 లక్షల కోట్ల
కోట్లలో వాస్తవంగా పేదలకు చేరింది కేవలం 1 నుంచి 2% మాత్రమే. అంటే 20 లక్షల కోట్లలో వాస్తవంగా పేదలకు చేరింది 1 నుంచి 2%. సో ప్రధానంగా ప్రభుత్వం యొక్క కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉంది అంటే ఎంఎస్ఎంఈలను స్టెబిలైజ్ చేయడం. ఎంఎస్ఎంఈలను స్టెబిలైజ్ చేస్తే ఎంఎస్ఎంఈల ద్వారా పెద్ద మొత్తంలో ఉపాధి పెరుగుతుంది. ఎంఎస్ఎంఈల ద్వారా దేశం నుంచి ఎగుమతులు పెరుగుతాయి. ఎంఎస్ఎంఈల ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు పెద్ద మొత్తంలో ఈ యొక్క దేశ ఆర్థిక వ్యవస్థకు కంట్రిబ్యూషన్ పెరుగుతుంది. సో ఈ విధంగా మల్టీ డైమెన్షన్ లో ఎంఎస్ఎంఈలు దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెడతాయి. కాబట్టి ఎంఎస్ఎంఈలను స్టెబిలైజ్ చేయాలని ప్రభుత్వం ప్రధానంగా భావించింది. సో ఆ క్రమంలోనే ఉపాధి పెరగడం ద్వారా దేశంలో పేదరిక నిరుద్యోగిత సమస్యలు కూడా తొలగిపోతాయి అని చెప్పేసి ప్రభుత్వం భావించింది. సో ఆ క్రమంలోనే ఆత్మనిర్భర భారత్ అభియాన్ లో ప్రధానంగా ఎంఎస్ఎంఈల వైపు ప్రభుత్వం దృష్టి సారించింది. కానీ ప్రభుత్వం ఆశించిన విధంగా ఆత్మనిర్భర భారత్ అభియాన్ యొక్క ఫలితాలు రావట్లేదు. అందువల్లే ఈ రోజుకి ఇంకా మనం ఈ యొక్క పేదరికం గురించి నిరుద్యోగం గురించి మాట్లాడుకుంటున్నాం అని చెప్పేసి నిపుణులు అంటున్నారు. ప్రధానంగా ఎంఎస్ఎంఈలకు సంబంధించి ప్రభుత్వం చేసిన కేటాయింపులు బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకోవాల్సి ఉంది. కానీ బ్యాంకులు ఈ రోజు రుణాలు ఇవ్వడానికి ముందుకు రావట్లేదు. సో ఈ క్రమంలోనే ప్రభుత్వం ఆశించిన లక్ష్యాలు నెరవేరట్లేదు. ఆ దిశగా ప్రభుత్వం మరింత దృష్టి సారించాలి అని చెప్పేసి నిపుణులు అంటున్నారు. అదేవిధంగా నోబెల్ బహుమతి గ్రహీత అభిజిత్ బెనర్జీ మరియు ఎస్థర్ డఫ్లో గారు భారతదేశ ఆర్థిక వ్యవస్థను మరియు భారతదేశ పేదరికాన్ని దృష్టిలో ఉంచుకొని కొన్ని సూచనలు చేశారు. ఏంటంటే ప్రజలకి నేరుగా ప్రత్యక్ష బదిలీ ద్వారా ప్రజలకి డబ్బు చేరాలి. అప్పుడు మాత్రమే దేశంలో పేదరికం సమస్యని కొంత అరికట్టవచ్చు అని చెప్పేసి అన్నారు. అదేవిధంగా ప్రజలకు చేరిన డబ్బు వాళ్ళు మార్కెట్ లో ఖర్చు పెట్టినప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థ కూడా స్టెబిలైజ్ అవుతుంది అని చెప్పారు అభిజిత్ బెనర్జీ గారు. కానీ ప్రభుత్వం దీన్ని పెద్దగా పట్టించుకోలేదు అంటున్నారు నిపుణులు. అదేవిధంగా అభిజిత్ బెనర్జీ గారితో పాటుగా ఇతర ఆర్థిక నిపుణులు కూడా కొన్ని సూచనలు చేశారు. ఆ సూచనలు ఏంటి అనే విషయాన్ని మనం ఒక్కసారి గమనిస్తే ఆహార పదార్థాలను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయాలి. సో ప్రభుత్వం దీన్ని పాటించింది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద దాదాపు 6 నెలల పాటు ఉచితంగా రేషన్ సరుకులు ప్రభుత్వం ప్రజలకి అందించింది. కానీ ఈ రోజు కోవిడ్ కారణంగా వచ్చిన సమస్య పూర్తిగా తొలగిపోలేదు. కాబట్టి ఈ ఉచిత ఆహార పదార్థాల పంపిణీని మరిన్ని నెలల పాటు పొడిగించాలి అనేసి నిపుణులు కోరుతున్నారు. అదేవిధంగా ఉపాధి హామీ పథకానికి కేటాయింపులు పెంచాలి అని చెప్పారు. సో ప్రభుత్వం కూడా వలస కార్మికులు పెద్ద మొత్తంలో ఉపాధి కోల్పోయి సొంత ప్రాంతాలకు వెళ్లిన క్రమంలో వాళ్ళకి సొంత ప్రాంతంలో ఉపాధి కల్పించడానికి ప్రభుత్వం కూడా ఈ యొక్క ఉపాధి హామీ పథకానికి కేటాయింపులు పెంచింది. కానీ ప్రభుత్వం పెంచిన కేటాయింపులు వలస కార్మికులు అక్కడ ఉపాధిలో పాల్గొనడానికి సరిపోలేదు. అవి ఎంత మాత్రం సరిపోలేదు అనేసి నిపుణులు అంటున్నారు. సో ఈ క్రమంలో రాబోయే రోజుల్లోనైనా ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి మరింత మొత్తంలో నిధులు పెంచాలి అనేసి నిపుణులు చెప్తున్నారు. అదేవిధంగా సన్న చిన్నకారు రైతులకి పిఎం కిసాన్ యోజన కింద ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ప్రభుత్వం ఇస్తున్న 6,000 రూపాయల మొత్తాన్ని పెంచాలి అనేసి నిపుణులు సూచించారు. కానీ ప్రభుత్వం ఈ సూచనని పట్టించుకోలేదు అంటున్నారు. అదేవిధంగా వ్యవసాయ రంగానికి సంబంధించి సేద్య సంస్కరణలు అమల్లోకి తీసుకురావాలి అంటున్నారు. ఈ రోజు గ్రామీణ ప్రాంతాల్లో కనుక ఉపాధి లభించినట్లయితే పట్టణాల్లోకి వలసలు వెళ్లరు. ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వలసలు వెళ్లరు. సో వ్యవసాయ రంగంలో ఉన్న సమస్యల కారణంగానే ఈ రోజు వలసలు పెద్ద మొత్తంలో పెరిగాయి. వ్యవసాయ రంగంలో సంస్కరణలు తీసుకురావడం ద్వారా వ్యవసాయ రంగంలో ఉన్న సమస్యల్ని తొలగించాలి. అప్పుడు మాత్రమే దేశంలో ఇలాంటి సమస్యల్ని అధిగమించవచ్చు అనేసి నిపుణులు చెప్పారు. సో ఆ క్రమంలోనే ప్రభుత్వం సేద్య రంగానికి సంబంధించి సంస్కరణలు తీసుకొచ్చింది. సో ప్రభుత్వ పరంగా ప్రభుత్వ ఆలోచనల ప్రకారంగా అవి సరైన విధంగానే ఉన్నప్పటికీ వాస్తవ అమలుకి సంబంధించి నిపుణులు ఈ యొక్క సంస్కరణలపై పెద్ద మొత్తంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏంటంటే ఈ సంస్కరణల ద్వారా రైతు యొక్క ఆదాయం పెరగడం కాదు, రైతు యొక్క ఆదాయం తగ్గిపోయే అవకాశం ఉంది అనేసి నిపుణులు చెప్తున్నారు. సో ఈ క్రమంలో ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలను ఒక్కసారి సమీక్షించుకోవాలి అనేసి నిపుణులు చెప్తున్నారు. అదేవిధంగా కార్మికుల నైపుణ్యాలను పెద్ద మొత్తంలో పెంచే విధంగా చర్యలు చేపట్టాలి. స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించి కూడా చెప్పారు. ఎందుకంటే ఈ దేశంలో నిరుద్యోగిత సమస్య తొలగిపోయినప్పుడే ఆదాయాలు పెరుగుతాయి. ఆ ఆదాయాలు పెరిగినప్పుడే పేదరికం నుంచి పెద్ద మొత్తంలో ప్రజలు బయటపడతారు. సో ఈ క్రమంలో వాళ్ళ యొక్క స్కిల్ ని పెంచే విధంగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి అంటున్నారు. అదేవిధంగా ఎంఎస్ఎంఈలను నిర్మాణాత్మకంగా తీర్చిదిద్దాలి. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా దేశ ఆర్థిక వ్యవస్థకు పెద్ద మొత్తంలో కంట్రిబ్యూట్ చేస్తున్నాయి. దేశంలో పెద్ద మొత్తంలో ఉపాధిని కల్పిస్తున్నాయి. దేశ ఎగుమతుల్లో పెద్ద మొత్తంలో వాటాను కలిగి ఉన్నాయి ఎంఎస్ఎంఈలు. సో ఈ ఎంఎస్ఎంఈలు కనుక స్టెబిలైజ్ అయితే దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతో మేలు జరుగుతుంది. దేశంలో ఎన్నో రకాలుగా మల్టీ డైమెన్షనల్ స్టెబిలైజేషన్ అనేది జరుగుతుంది. సో ఈ క్రమంలోనే ఎంఎస్ఎంఈలు చిన్న చిన్న సమస్యలకి ఆ యొక్క ఎంఎస్ఎంఈలపై ఎఫెక్ట్ పడకుండా ఎంఎస్ఎంఈలను నిర్మాణాత్మకంగా తీర్చిదిద్దే విధంగా ప్రభుత్వం ప్రయత్నాలు చేపట్టాలి అంటున్నారు. అదేవిధంగా ఎగుమతి ప్రధాన ఆర్థిక వ్యవస్థను ప్రేరేపించాలి. సో భారతదేశం ఈ రోజు ప్రధానంగా చాలా రంగాల్లో దిగుమతి ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఉంది. సో దీనిని మనం ఎగుమతి ప్రధాన ఆర్థిక వ్యవస్థగా చేయాలి. సో చైనా దేశం ఏ విధంగా అయితే ప్రపంచం మొత్తాన్ని తనపై ఆధారపడే విధంగా చేసుకుందో
అదే విధంగా భారతదేశం కూడా అడుగులు వేయాలి. సో ఈ క్రమంలోనే నరేంద్ర మోడీ గారు ఆత్మనిర్భర భారత్ అభియాన్ లో భాగంగా కొన్ని అంశాలను చెప్పారు. సో వాటిని అమలు పరిచే విధంగా భారతదేశంలో చర్యలు చేపట్టాలి అంటున్నారు. సో అప్పుడు మాత్రమే దేశ ఆర్థిక వ్యవస్థకు ఎగుమతి ప్రధాన ఆర్థిక వ్యవస్థగా మార్పు చెంది దేశంలో పెద్ద మొత్తంలో అభివృద్ధికి కారణమవుతుంది, దేశంలో పెద్ద మొత్తంలో ఉద్యోగిత కల్పించబడుతుంది, పేదరిక సమస్య తొలగిపోతుంది అంటున్నారు. సో ఇవన్నీ చర్యలు జరిగినప్పుడు ప్రపంచంలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ఒకటైన పేదరిక నిర్మూలనకి సంబంధించి భారతదేశం కూడా ఆ దిశలో అడుగులు వేసినట్లు అవుతుంది అనేసి నిపుణులు చెప్తున్నారు. సో ఇదండి ఈ రోజు వచ్చిన ఎడిటోరియల్ అంశం. నెక్స్ట్ ఇంకో ఎడిటోరియల్ తో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.